మీ ఫోన్లో ఏ సోషల్ మీడియా యాప్ ఎక్కువ డేటాను ఉపయోగిస్తుందో తెలుసా? మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ డేటాను సేవ్ చేసుకోవచ్చు. డేటా త్వరగా తగ్గిపోవడానికి గూగుల్ ప్లే స్టోర్ కూడా ఒక కారణం. ఆటో అప్డేట్ ఫీచర్లోని యాప్లను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తూ ఉండడం వల్ల దీనివల్ల మీ సోషల్ మీడియా యాప్ ఎక్కువ డేటాను ఉపయోగిస్తుంది. ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగించలేమనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నెట్ లేకపోతే నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే స్మార్ట్ ఫోన్ ఉపయోగించవచ్చు. అదే సమయంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఈ రోజు విపరీతంగా పెరిగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో ఫోన్లోని డేటా వినియోగించుకోవడం గురించి జాగ్రత్తగా ఉండడం మరింత ముఖ్యం. అలాగే ఫోన్లో డేటా వినియోగం గురించి సమాచారం ఉండటం వల్ల డేటాను సక్రమంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. మీ ఫోన్లో ఏ యాప్లు ఎక్కువగా డేటాను ఉపయోగిస్తున్నాయో మీరే తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఫోన్ సెట్టింగ్స్లో అధికంగా డేటా వినియోగించే యాప్లను గుర్తించగలరు. ఎలాగో చూద్దాం. ముందుగా ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు డేటా వినియోగించిన ఎంపికకు వెళ్ళాలి. ఇప్పుడు ఫోన్లోని యాప్ల లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ లిస్ట్లో అధికంగా డేటాను యూజ్ అయిన యాప్ ఏంటో మీకు తెలుస్తుంది. ఈ లిస్ట్లో ఏదైనా ఉపయోగించిన యాప్ని చూసినట్లయితే యాప్పై నొక్కడం ద్వారా మీ మొబైల్ డేటాను నిలిపివేయవచ్చు. అయితే యాప్ కోసం మొబైల్ డేటాను నిలిపేయడం వల్ల యాప్ ఆన్లైన్ చేసి తద్వారా మీ ఇంటర్నెట్ని ఉపయోగించకుండా నిరోధించబడుతుంది. యాప్ ఆఫ్లైన్ నెట్ లాగానే పనిచేస్తుంది. ఏ సోషల్ మీడియా సైట్ యాప్లు ఫోన్ డేటాను ఉపయోగిస్తాయి. మీ ఫోన్లోని వాట్సాప్ ఉపయోగిస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ యాప్ను జాబితాల్లో అగ్రస్థానంలో కనుగొంటారు. వాట్సాప్ ఫోన్లో ఉన్న చాలా డేటాను ఉపయోగిస్తుంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ అది 2వ స్థానంలో ఉంది. ఈ రోజు చాలా మంది ఈ 2 యాప్లను ప్రతి గంట కనీసం 5 నుంచి 6 సార్లు ఓపెన్ చేస్తూ వాడుతున్నారు. ఇవే కాకుండా హాట్స్పాట్, ఆన్లైన్ షాపింగ్ యాప్ ఇలాంటివి చాలా డేటాను ఉపయోగిస్తాయి. అలాగే మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ డేటాను సేవ్ చేసుకోవచ్చు. డేటా త్వరగా తగ్గిపోవడానికి గూగుల్ ప్లే స్టోర్ కూడా ఒక ప్రధాన కారణం. డేటా సేవర్ మోడ్ ఇప్పుడు ఆండ్రాయిడ్, iOS స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా మీ ఫోన్ డేటా అధికంగా వినియోగించకుండా ఆపొచ్చు. మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుంటే దీనికి మరో ప్రధాన కారణం వాట్సాప్లో ఈరోజు చాలా ఫోటోలు, వీడియోలు వస్తుంటాయి. వాట్సాప్లో ఆటో డౌన్లోడ్ సెట్ చేస్తే అవసరమైన ఫోటోలు కూడా డౌన్లోడ్ అవుతాయి. అందువలన ఆటో డౌన్లోడ్ని ఆపివేసుకోవాలి.